తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. మొత్తం మీద మార్చి 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని చూస్తుంది. 19వ తేదీన విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. రోడ్ షో నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక 16, 17, 18 తేదీలలో మోదీ పర్యటించబోతున్నారు. 17వ తేదీన చిలకలూరుపేటలో నరేంద్ర మోదీ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి సభకు హాజరు కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. సోషల్ మీడియా సైనికులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ స్థాయి కమిటీ ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ప్రతినిధుల సదస్సు జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా గైడెన్స్ ఇస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ జరుగుతోంది. మొత్తం మీద కమలం పార్టీలో కథనోత్సాహం పెళ్లిబుకుతోంది. మార్చి 13వ తేదీన బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ టికెట్ నగేష్కు దక్కే ఛాన్స్ ఉంది. ఖమ్మం ఎంపీ టికెట్ జలగం వెంకట్రావుకు ఖరారైందని సమాచారం. నల్గొండ టికెట్ సైదిరెడ్డికి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ టికెట్ విషయంపై సస్పెన్స్ కొనసాగుతుంది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి తగ్గేదే లేదంటున్నట్టుగా సమాచారం. ఇక మెదక్ టికెట్ కోసం రఘునందన్ రావు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.